వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్వామిని వేడుకుని పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్న మకర సంక్రాంతి సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి వారి ఆశీర్వాదం కోసం వస్తున్న భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానని అన్నారు. భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి వారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. మంచి వర్షాలు, సమృద్ధిగా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో రైతులంతా బాగుండాలని కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని ప్రార్థిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున, పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఈ ఉత్సవాల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారని, ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే భక్తులు క్షమించాలని కోరారు. ఊహించిన దానికన్నా భక్తులు అధికంగా వచ్చారు, అయినా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం కొరకు వస్తున్నటువంటి భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా స్వాగతం. ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండి ఈ ప్రాంత రైతులంతా, ఇది రైతుల పండుగ. సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పరిపూర్తిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున, జిల్లా అధికార యంత్రాంగం తరఫున, పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం. ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతున్నాం. భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినారు, అయినా ఏర్పాట్లు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుఖినమో అందరూ బాగుండాలని కోరుకోవాలని సందర్భంగా ప్రార్థిస్తూ తప్పకుండా నేను ఇక్కడ 27 రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను. ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణతో ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం. ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్గా ఇక్కడ కొత్తకొండ టెంపుల్ కావచ్చు, రేపు పొద్దున పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు, పక్కనటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్ వీటన్నిటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర్ మన త్రికుటాలయం ఉంది. ఆ త్రికుటాలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంతా కూడా ఒక టూరిజం సర్క్యూట్గా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాసినాం. ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి అయిన విధంగా దేవాలయం పక్షాన్ని అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటువంటి చర్యలు భవిష్యత్తులో తీసుకుంటాం. కొత్తకొండ మండలం ఎట్లయినా భగవంతుడు చేసుకుంటాడు. ఆల్రెడీ ప్రతిపాదనలు వేరే కొత్తకొండ మండలానికి సంబంధించి ఈ రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు కొత్తకొండ మండలం కూడా కొత్త మండలం ఏర్పడుతుంది. దానికి అది ఇష్యూ కాదు. కానీ ఇప్పుడు ఇది ఈ యొక్క జాతరకు సంబంధించి వస్తున్న భక్తులందరూ చాలా మంది కొత్తకొండ వీరభద్రానికి సంబంధించి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికి సంబంధించి మరి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తూ, అందుకే రాబోయే ధర్మకర్తల్లో భాగంగా కొంత హసన్పర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి, వర్ధనపేట నుంచి, కొంత పక్కనటువంటి గన్పూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి, కొంత హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి, హుజురాబాద్ అన్ని మండలాలను తీసుకుని, ఎందుకంటే దేవాలయ పరిధిని విస్తరింపజేయాలని పక్కనటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా సహకారం తీసుకొని ఇది కొత్తకొండకో లేకపోతే ఈ ప్రాంతానికో పరిమితం కాదు, ఇది ఒక పురాతన చరిత్ర కలిగినటువంటి దేవాలయం కాబట్టి ఈ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇంకా పక్క నియోజకవర్గాలతో సహా అన్నిటికీ తీసుకుపోవాలనే ఆలోచనతోటి ఈ కొత్తకొండ గ్రామానికో హుస్నాబాద్ ప్రాంతానికో పరిమితం చేయకుండా ఇదంతా కూడా కొంత ఈ ప్రాంతం అందరు కూడా మనం తిరుపతి దేవస్థానం వేస్తారు, రాష్ట్రం మొత్తం మంది మీద వేస్తారు, యాదగిరిగుట్టకి వేస్తారు. యాదగిరిగుట్ట నుంచి పొద్దున మన ప్రాంతంలో ధర్మకర్తలు తీసుకుంటాం, వేములవాడ నుంచి కూడా ఒక ధర్మకర్తలు తీసుకుంటాం. పక్కన అట్లనే అన్ని దేవాలయాల దగ్గర కూడా మన ప్రాంతంలో ధర్మకర్తలు తీసుకుంటాం. అట్లనే ఇక్కడ నుంచి కూడా అన్ని జిల్లాలకు అన్ని కాన్స్టిట్యూషన్లు ధర్మకర్తలు. మన కొమరవెల్లి అయింది, కోహెడ నుంచి ఇచ్చిన ఒక ధర్మకర్త పేరు. ఇక్కడ రేపు పొద్దున ఇల్లంతకుంట రామాలయంకి అయితే ఉంది, ఒక పేరు ఇస్తా ఉన్నాం. అట్లా అన్ని దగ్గర రాబోయే భద్రకాళి టెంపుల్కు ధర్మకర్తలు ఇస్తాం. ఇట్లా మా దగ్గర కూడా అన్ని కాన్స్టిట్యూషన్లు చేసుకోవడం ద్వారా ఈ యొక్క దేవాలయ
ప్రతిష్ట దేవాలయ యొక్క పరిధిని విస్తరింపజేసి ఈ భగవంతుని యొక్క ఆశీర్వాదం అందరికి పొందాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ నాగరాజు గారి శాసనసభ్యులు కూడా ఈ దేవాలయ సంబంధించి వారి ప్రాంతంలో పూజారులు ఈ కార్యక్రమానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇది భాగస్వామ్యం. దేవుడు అందరి వాడు, అందరు కలిసి అన్ని కార్యక్రమాలు ఇలా నాగరాజు గారు, రాజేందర్ రెడ్డి గారు, కడియం శ్రీగారి గారు, కడియం కావ్య గారు, అదేవిధంగా కొండా సురేఖ గారు, సిరిసిల్ల రాజయ్య గారు, పక్కనటువంటి అందరూ కూడా శాసనసభ్యులు, ప్రతిపక్షం అయినప్పుడు పల్లా రాజేశ్వరితో సహా అందరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించినప్పుడు సానుకూలంగా ఉన్నారు. ఆ విధంగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం. సరే, ప్రవేశిస్తున్నటువంటి మకర సంక్రమణ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం కొరకు వస్తున్నటువంటి భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా స్వాగతం. ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండి ఈ ప్రాంత రైతులంతా, ఇది రైతుల పండుగ. సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపుష్టిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున, జిల్లా అధికార యంత్రాంగం తరఫున, పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం. ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతున్నాం. భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినారు, అయినా ఏర్పాట్లు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుఖినభవ అందరూ బాగుండాలని కోరుకోవాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ తప్పకుండా నేను ఇక్కడ 27 రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను. ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణతోటి ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం. ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్ గా ఇక్కడ కొత్తకొండ టెంపుల్ కావచ్చు, రేపు పొద్దున పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు, పక్కనటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్, వీటన్నిటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర్ మన త్రికుట ఆలయం ఉంది. ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంతా కూడా ఒక టూరిజం సర్క్యూట్ గా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాసినాం. ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి అయిన విధంగా దేవాలయ పక్షాన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటువంటి చర్యలు భవిష్యత్తులో తీసుకుంటాం.